హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీ అందరి కోసం ఒక యూజ్ఫుల్ టిప్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను. అదేంటంటే, మన ఇంట్లో నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు అన్నీ వాడేలేం కదా, ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే పాడైపోతాయి కొన్ని రోజులకి. అలా పాడవుకోకుండా నిమ్మకాయలని వేస్ట్ చేసుకోకుండా ఉండాలంటే మీకు ఒక టిప్ చెప్తాను, చూసేయండి. నిమ్మకాయలని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా నిమ్మకాయలని కట్ చేసుకుని రసం పిండుకునే ముందు కింద అలా ప్రెస్ చేసి పిండుకుంటే వాటిలో ఉన్న రసం మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. నిమ్మకాయలని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇలాగా నిమ్మకాయ రసం పిండుకునే దాంట్లో నిమ్మకాయ ముక్కలను పెట్టుకొని విత్తనాలు లేకుండా నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. మొత్తం కూడా ఇలా పిండేసుకోవాలి. ఈ నిమ్మకాయలన్నీ పిండేలోపు మన వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలా నిమ్మకాయ రసాన్ని మొత్తాన్ని కూడా పిండుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక సీసాలో పోసుకోవాలి. ఇలా మన ఇంట్లో ఖాళీ అయిపోయిన సాస్వి కానీ హనీవి కానీ ఉంటాయి కదా, గాజువి, అలాంటి వాటిలో పోసుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే ఒక 5-6 నెలల వరకు నిల్వ ఉంటాయి. అలాగే మన ఐస్ క్యూబ్ చేసుకునే ట్రే ఉంటుంది కదా, అందులో కూడా ఈ నిమ్మరసాన్ని పోసుకుంటే ఆ ఐస్ క్యూబ్స్ 5-6 నెలల వరకు నిల్వ ఉంటాయి అన్నమాట. మనకి కావాల్సినప్పుడు బయటికి తీసుకొని ఈ నిమ్మరసాన్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా నిమ్మకాయల పిండి అలాగా లెమన్ వాటర్ చేసేయకుండా ఇలా ఉంటే క్విక్గా చేసి ఇచ్చేయచ్చు. ఈ నిమ్మకాయ రసాన్ని బాటిల్కి కొంచెం స్పేస్ ఉంచి పోయాలన్నమాట. అప్పుడు ఐస్ క్యూబ్ అయినా సరే పగిలిపోకుండా ఉంటుంది సీసా.